హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు ఇడ్లీ పిండితోటి చాలా ఈజీగా చాలా టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తున్నాను. ఆయిల్ లేకుండా నేను రెడీ చేస్తున్నాను. ఇది చేయడం చాలా ఈజీ. దీనిలోనికైతే నేనైతే శుభ్రంగా కడిగేసి తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్, అలాగే కట్ చేసినటువంటి కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వీటితోటి నేను ఆయిల్ లేకుండా మంచి హెల్దీ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేయడానికి నేను మీ ముందుకు వచ్చేసాను. దానికోసం నేను ఇడ్లీ పిండి తీసుకుంటున్నాను. మనము ఇడ్లీ పిండితోటి ఇడ్లీలు వేసుకోవచ్చు. అలాగే పిల్లలు అడిగినప్పుడు ఈ విధంగా మనము కొత్తగా పొంగనాలు కనుక చేసి పెట్టినట్టయితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దానిలోనికి ఇవైతే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటితోటి నేను చాలా సింపుల్గా ఇది చేయటం కూడా చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి చాలా ఈజీగా నేను పొంగనాలు అనేది రెడీ చేయడానికి ముందుగా పిండిలో కొంచెం పసుపు తీసుకుంటున్నాను. ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం కలర్ కోసము పసుపు తీసుకున్నాను. అలాగే తగినంత సాల్ట్ తీసుకుంటున్నాను. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్. నేను ఇందులోనికి ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఎక్కువ ఆనియన్స్ తీసుకోవటం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్స్ తినటం వల్ల మనకి చాలా మంచిది. అలాగే తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ ఇది కూడా తీసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర. మనం తీసుకుంటున్న ప్రతిదీ కూడా మన హెల్త్కి చాలా మంచిది. వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేయట్లేదు, మనం స్టీమ్ చేస్తున్నాం కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు వీటన్నిటిని కూడా నేను కలిపేస్తున్నాను. ఇందులో నేను సోడా ఉప్పు అంటూ ఏమీ తీసుకోలేదు. సోడా ఉప్పు లేకుండా మనము పొంగనాలు మంచిగా పొంగుతూ మంచిగా వస్తాయి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నాను. కలిపిన వెంటనే మనము పొంగనాలు అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పొంగనాలు ప్యాన్ తీసుకుంటున్నాను. ఇందులోనికి నేను కొంచెం అంటే కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను. ఎందుకంటే వేసిన పిండి మనకి ప్యాన్కి అంటుకోకుండా మంచిగా మనకి పొంగనాలు అనేది వస్తాయి కాబట్టి కొంచెం కొంచెంగా నేను ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని అంతా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని కూడా ఇందులోకి నేను తీసుకుంటున్నాను. చూడండి, ఈ పిండి జారుడుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మనం అన్నీ కలిపినప్పుడు ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకి చాలా మంచిగా పొంగనాలు అనేది వస్తాయి. చూడండి, ఇప్పుడు నేను ఈ ప్యాన్లోనికి పిండి అంతా తీసుకుంటున్నాను. మనకి ఇది ఉడకటం కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది, ఎంతో టైం పట్టదు. చకచక మనం వేసుకొని మూత పెట్టేసి మనము ఒక 5 minutes ఉంచినట్లయితే మరలా ఈ విధంగా అన్నీ కూడా తిప్పి వేసిన తర్వాత మరలా ఇంకొంచెం సేపు ఉంచినట్లయితే మనకి ఈ పొంగనాలు అనేది రెడీ అయిపోతాయి. చాలా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా వచ్చేస్తాయి. వీటిని చూడండి, ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిలోకి ఇంకొన్ని ఆనియన్స్ తీసుకొని తింటున్నప్పుడు ఇంకా చాలా బాగా అనిపించేస్తుంది. ఇప్పుడు నేను లోపల కూడా చూపిస్తున్నాను. చూడండి, లోపల కూడా మెత్తగా ఉడికిపోయి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఆయిల్ లేకుండా చేస్తాం కాబట్టి ఎన్నైనా మనం తినొచ్చు. బ్రేక్ఫాస్ట్లోకి ఈ విధంగా కనుక ఇంట్లో చేసి పెట్టినట్టయితే అందరూ కూడా చాలా హ్యాపీగా హెల్తీగా ఉంటారు. అలాగే మనకి ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేసి పెట్టాలో అప్పటికప్పుడైనా ఆలోచించే పని ఉండదు. ఈ విధంగా ఇడ్లీ పిండితోటి చక్కగా ఈ విధంగా గుంట పొంగనాలు కనుక చేసి పెట్టినట్లయితే చాలా అంటే చాలా బాగుంటాయి. కాబట్టి మనం బయట తీసుకొచ్చేటటువంటి పని లేకుండా ఇంట్లో ఈ విధంగానే హెల్తీ ఫుడ్ రెడీ చేసుకొని తిన్నట్లయితే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ట్రై చేయండి, తినండి, హెల్తీగా ఉండండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.